హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ కార్తీక్ ఉంగరాల. ఇక రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక గొప్ప శుభవార్త అయితే నేను మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా వీడియో చూస్తున్న ఎవరైనా డ్వాక్రా మహిళలు ఉంటే ముందుగా ఒక లైక్ కొట్టండి ఖచ్చితంగా. అలానే వీడియో మొత్తం చూశాక ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అది మీకు నచ్చితే, వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక శ్రీనిధికి సంబంధించిన అంశంలో భాగంగా ఒక వార్తనైతే నేను ఈరోజు మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. అసలు శ్రీనిధికి సంబంధించి ఎలాంటి వార్త బయటకు వచ్చింది, ఏంటి అనేది మీకు ఈ వీడియో ద్వారా పూర్తిగా అయితే నేను మీకు అందించబోతున్నాను. దరఖాస్తు చేసుకున్న డ్వాక్రా మహిళలకు సంబంధించి 48 గంటల్లోనే లోన్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అయితే అధికారులు తెలియజేస్తున్నారు. అలానే సహాయక సంఘానికి ఇస్తున్న శ్రీనిధికి సంబంధించి 5 లక్షల లోనుకు సంబంధించి అది కాస్త 8 లక్షల రూపాయలకు పెంచినట్లుగా అయితే మనకైతే సమాచారం తెలుస్తుంది. ఇక మహిళల ఆర్థిక సాధికారత కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. డ్వాక్రా సంఘాల కోసం ఏర్పాటు చేసిన శ్రీనిధి పథకాన్ని అయితే డిజిటల్ విధానంలోకి మార్చాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు దాకా చాలా వరకు ఏంటంటే శ్రీనిధికి సంబంధించి పేపర్ల మీదే నడిచింది చాలా వరకు. అలా కాకుండా ఇప్పుడు మొత్తం కూడా డిజిటల్గా ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది లేకుండా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎంత లోన్ తీసుకున్నారు ఏంటి అనేది, అలానే డ్వాక్రా మహిళలకు సంబంధించి సభ్యులకు సంబంధించిన విషయంలో భాగంగా ఎంత తీసుకున్నారు, సభ్యులకు సంబంధించి ఎన్ని లోన్లు ఉన్నాయి, ప్రతి అంశాన్ని కూడా డిజిటల్ చేస్తున్నారు. ఈ డిజిటల్కి సంబంధించి పూర్తి వివరణ కూడా మీకు అందించబోతున్నాను. డ్వాక్రా మహిళలకు సంబంధించి మైక్రో ఫైనాన్స్ బారిన పడకుండా దరఖాస్తు చేసుకున్న మహిళలకు సంబంధించి 45 గంటల్లోనే లోన్ అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇందుకోసం 170 మంది అసిస్టెంట్ మేనేజర్ల నియామక ప్రక్రియను అయితే దాదాపుగా పూర్తి చేసింది. అలాగే ఒక స్వయం సహాయక సంఘానికి సంబంధించి ఇస్తున్న 5 లక్షల లోన్కు సంబంధించి 8 లక్షల రూపాయలు కూడా పెంచబోతున్నట్లుగా అయితే ప్రభుత్వం అయితే మనకి ప్రభుత్వం తరపున అయితే అధికారులు అయితే మనకు తెలియజేయబోతున్నారు. డ్వాక్రా మహిళలకు సంబంధించిన విషయంలో భాగంగా ఈ శ్రీనిధికి సంబంధించిన విషయంలో భాగంగా ఒకవేళ రుణం తీసుకున్న గ్రహీత ఎవరైతే ఆ డ్వాక్రా మహిళా సభ్యురాలు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మరణిస్తే ఆ కుటుంబంపై కూడా భారం పడకుండా శ్రీనిధి సురక్ష యోజన కింద రుణాన్ని కూడా రద్దు చేసే వెసులుబాటు కూడా ఉంటుంది అన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. స్వయం సహాయక సంఘాల పనితీరు, ఆర్థిక బలోపేతమైన విధానాన్ని బట్టి వాటిని ABCD రేట్లుగా వర్గీకరించి రుణాలు అందిస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు సంబంధించి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో గతంలో మాదిరిగా అక్రమాలు, అవకతవకలు తావు లేకుండా మన డబ్బులు మన లెక్కల పేరుతో ప్రత్యేక యాప్ను రూపొందించబోతున్నారు. గతంలో అయితే కొంతమంది డ్వాక్రా మహిళ ఈ శ్రీనిధి తీసుకున్న తర్వాత కొంతమంది కడతా ఉంటారు, కొంతమంది కట్టరు. ఏది శ్రీనిధికి సంబంధించి ఎవరైతే కట్టలేదో ఈ కట్టిన వాళ్ళ డబ్బులు అయితే వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసేవాళ్ళు. అప్పుడు ఆ అడ్జస్ట్మెంట్ టైంలోనే ఈ ఎవరైతే ఈ రోజు కట్టే వాళ్ళకి సంబంధించి ప్రతి నెల కట్టే వాళ్ళ విషయంలో కొంత తెలిసి తెలియక కూడా వడ్డీలు కూడా ఎక్కువ కట్టడం జరిగింది. వాళ్ళు మొత్తుకున్నా కూడా ఎవరు కూడా ఆలకరించేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అలా లేదు, మొత్తం కూడా పూర్తిగా మారిపోయింది. వివో, సిసి, ఏపీఎం ప్రతి ఒక్కళ్ళ దీంట్లో భాగస్తులే. ఈసారి ఎక్కడ ఇబ్బంది కలిగినా అధికారులకి ఖచ్చితంగా ఇబ్బంది కలిగిద్ది. ఇక్కడ ప్రతిదీ కూడా ప్రతిదీ తంబే, అంతా ఆన్లైన్, ప్రతిదీ చూసుకోవచ్చు. ఎంత తీసుకున్నాం, ఎంత కట్టాం, ఇంకా ఎంత కట్టాలి, మనం డబ్బులు సంబంధించి మొత్తం ఫోన్పే ద్వారా కూడా కట్టుకోవచ్చు చాలా వరకు. ఇంతకుముందు అలా కాదు. సీసీ సంబంధించి కొంతమంది ఇచ్చేవాళ్ళు, యానిమేటర్కి సంబంధించి కొంతమంది ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కట్టక కొంతమంది కట్టక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని కొన్ని సమస్యలు వచ్చి ఎంతో ఇబ్బంది పడ్డారు. కానీ ఇలా కాదు, ఈసారి మొత్తం కూడా ఆన్లైన్ వ్యవస్థ వచ్చేసింది. ఇప్పుడు చెప్తున్నాం కదా, మన డబ్బులు మన లెక్కలని యాప్ రాబోతుంది త్వరలోనే. ఇక అది వచ్చిందంటే ఇంకా ఎవరికి కూడా ఎక్కడా కూడా అవినీతి అనే దానికైతే ఆస్కారం అయితే ఉండదు. ఖచ్చితంగా ప్రతిదీ కూడా మనం ఆ యాప్లో చూసుకోవచ్చు ఇబ్బంది లేకుండా, గుర్తుపెట్టుకోండి. ఇక ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆర్థికంగా ఎదిగేలా నగరాలు సంబంధించి పట్టణాల్లో కూడా ఈ కోడిగుడ్లకు సంబంధించి మార్టులు అయితే ఏర్పాటు చేసుకునేందుకైతే మెప్మా ఆధ్వర్యంలో ఉపాధి కల్పించనుంది. మెప్మా సంబంధించిన విషయంలో భాగంగా ప్రతి జిల్లాలో కూడా 10 చొప్పున మొత్తం 260 మార్ట్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో మార్టు ఏర్పాటుకు 50,000 రూపాయల చొప్పున నిధులు సమకూర్చనున్నారు. ఇంతకుముందు కూడా నేను ఈ వీడియో కూడా చేశాను. ఏది ఈ కోడిగుడ్లకు సంబంధించి మార్ట్లు ఏర్పాటు చేసి ఎక్కడైతే జనం ఎక్కువగా ఉంటారో ఆ రద్దీ ప్రాంతాల్లో ఈ మెప్మాకు సంబంధించిన ఈ ఎగ్ మార్ట్లు ఏర్పాటు చేసి, అంటే ఎగ్ అంటే కోడిగుడ్డు తెలుసు కదా, ఈ కోడిగుడ్డుకు సంబంధించిన పదార్థాలు ఏమున్నాయో వాటిని తయారు చేసి అమ్మకాలు చేయడం అనమాట.
ఎవరు జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించి అధిక లాభాలు వచ్చే విధంగా ఈ మెప్మా సంబంధించి ప్రభుత్వం సంబంధించిన భాగంగా ఈ డ్వాక్రా మహిళలకైతే తోడ్పాటు అందించనున్నారు. ఇది విషయం అయితే ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో నా వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. డ్వాక్రా మహిళలకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా మీకు వీడియో రూపంలో అందిస్తాను. ప్రతిరోజు కూడా ఏ అంశమైనా సరే ఒక వీడియో అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఖచ్చితంగా మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం. మీ కార్తిక్ ఉంగరాల.